ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈరోజు దేవుడి యొక్క వాక్య పరిచయకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, నా స్వరం యేసు కోసమే, మై వాయిస్ ఓన్లీ ఫర్ మై జీసస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ మరలా ఒక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధమైన పఠనాలు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో 1 నుండి 2 వచనాలు, అదేవిధంగా 22 నుండి 29 వచనాల్లో దేవుడు ఎంత గొప్ప సత్యాన్ని బోధిస్తున్నాడంటే మనకి ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకుందాము. మొట్టమొదటిగా యేసుప్రభువు వారు పేతురుని ఎన్నుకొని అపోస్తలత్వములో ఒక గొప్ప స్థానాన్ని పోపుగా, ఇదిగో మత్తయి సువార్త 16వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు మనం చూస్తే, ఇదిగో పేతురు, నీవు కేఫావి, ఈ రాతిపై నేను నా సంఘాన్ని అంటే క్రీస్తు సంఘాన్ని నిర్మిస్తున్నాను, దీనిని నరక శక్తులు జయింపజాలవు అని అన్నాడు యేసుప్రభువు వారు. అంటే ఏ వర్గాలు, ఏ కొత్త నియమాలు, ఏ కొత్త సంఘాలు, ఏ కొత్త చర్చిలు, నేను నియమించిన చర్చ్ కాకుండా ఇంకా ఏది కూడా ఈ చర్చ్ కి ఆపోజిట్ గా లేసినప్పటికీ అవి ఏవి కూడా నరక శక్తులు అంటే సాతాను శక్తులు జయింపజాలవు అని పేతురు గారికి దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా యేసయ్య చెప్తున్నాడు, అదేవిధంగా ఇదిగో పేతురు, నేను నీకు పరలోకపు తాళపు చెవులు ఇస్తున్నాను, నీవు ఈ లోకంలో దేన్ని బంధిస్తావో అది పరలోక రాజ్యంలో బంధింపబడుతుందని, ఈ లోకంలో దేన్ని విప్పుతావో అది పరలోక రాజ్యంలో విప్పబడుతుందని యేసుప్రభువు వారు స్వయంగా చెప్తూ ఉన్నారు. అంటే దేవుడు పేతురుకిచ్చిన అధికారము ఎంత గొప్పదో చూడండి. పరలోకపు తాళపు చెవులు ఇవ్వడం ఏంటి అంటే, క్రైస్ట్ ద చర్చ్, జీసస్ క్రైస్ట్ ఇస్ ద చర్చ్ అనే ఒక చర్చ్ ని పేతురుపై నిర్మించాడు యేసయ్య. కాబట్టి ఇదిగో పేతురు, ఇదిగో పోప్, నువ్వేది చెప్తే అది ఈ యొక్క లోకంలో జరగాల్సిందే. ఆ దేవాతి దేవుడే చెప్తున్నాడు ఈ మాట. మనము ఈ మాటలు తీసుకోలేకపోతే మనం ఏం చేయలేమండి. ఎందుకంటే అది సాతాను ఆలోచన. దేవుడి అధికారానికి లోబడిని ఆత్మ ఏంటంటే సాతాను ఆత్మ. దేవుడిచ్చిన అధికారానికి లోబడే ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్మ సహవాసంతో మనం ఉన్నాము అని అర్థము. అందుకే ఈ యొక్క సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకొని, ఇప్పుడు పౌలు గారిని దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు? పేతురు గారికి ఈ మాటలు చెప్పి అయిపోయిన తర్వాత, పేతురు గారిని పోపుగా నియమించిన తర్వాత, అంటే మరి పేతురు గారికి పోపు స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. మరి అపోస్తులు ఇంకా మిగతా 11 మంది శిష్యులు ఉన్నారు, లేదంటే 10 మంది ఉన్నారు అప్పటికి. మరి వారు పేతురు గారి యొక్క అధికారానికి లోబడ్డారా అంటే లోబడ్డారు. ఎలా చెప్పొచ్చు? పెంతకోస్తు పండుగ రోజున అంతమంది కూడా 120 మంది కూడా పరిశుద్ధాత్మతో అభిషేకింపబడ్డప్పటికీ పేతురే వారందరి మధ్యలో నుంచి లేచి మరి ప్రసంగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది విన్న అపోస్తలుందరూ కూడా దాని తర్వాత మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఫిలిప్పి కానివ్వండి, ఇంకొక మన యాకోబు గారు కానివ్వండి, పేతురు ప్రసంగించి అయిపోయిన తర్వాత పేతురు యొక్క పరిచర్య ఏదైతే వాక్య బోధన చేశాడో దానికి సమర్థిస్తూ వారి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అందరికీ కూడా అన్యులున్నారు, అక్కడ యూదులున్నారు, అందరు ఉన్నారండి. ఎక్కడెక్కడో దేశ నలుమూల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన ప్రజలు అక్కడ యెరూషలేములో ఉన్నారు ఆ సమయంలో. అయితే దీని తర్వాత ఇంకా కొన్ని అంశాలు మనం ధ్యానిస్తే కనుక, పేతురు ఎప్పుడైతే యేసుప్రభువు వారు చనిపోయారో ఇదిగో మళ్ళీ చేపల్ని పట్టడానికి వెళ్ళాడు. ఆ సమయంలో పేతురుతో పాటు అందరు శిష్యులు కూడా వెళ్ళి చేపల్ని పడుతూ ఉన్నారు. యేసయ్య వచ్చాడు, శిష్యుల దగ్గరికి వచ్చాడు. యేసుప్రభువు వారు పునరుత్థానుడు అయిన తర్వాత వచ్చి, ఇదిగో మీరు నైట్ అంతా శ్రమించారు కానీ చేపలు పడలేదు, ఇప్పుడు వేయండి అని అన్నాడు యేసుప్రభువు వారు. ఇది రెండోసారి చెప్తున్నాను, అవునా? ఎస్. మొట్టమొదటిగా ఎన్నుకున్నప్పుడు ఇది జరిగింది. రెండవదిగా దేవుణ్ణి మర్చిపోయి ఇదిగో మరలా వారి యొక్క పాత జీవితానికి పోతున్నప్పుడు యేసుప్రభువు వారు పునరుత్థానుడై వచ్చి, ఇదిగో నైట్ అంతా మీరు శ్రమించారు కానీ చేపలు పడలేదు, ఇప్పుడు వల వేయండి అనగానే మళ్ళీ చేప చినుగునన్ని చేపలు పడెను. దాని తర్వాత
దేవుడి ప్రియమైన శిష్యుడైన యోహాను గుర్తుపట్టాడు. ఆయన యేసే అని అనగానే పేతురు వస్త్రహీనుడై ఉన్నాడు. వస్త్రాన్ని మీద కప్పుకొని వస్తూనే ఉన్నాడు. దుమికాడు, సముద్రంలోకి దిగి వస్తూ ఉన్నాడు. అంటే వామ్మో నా తండ్రి వచ్చాడు, వామ్మో నా యేసయ్య వచ్చాడు అని నేను దేవుని మర్చిపోయానా అని భయంతో ఉరికొస్తూ దేవుడి దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో యేసయ్య మాట్లాడిన మాట ఏంటండి? ఇదిగో మీరు పట్టారు కదా చేపలు, అందులో నుండి ఒక చేపలు తీసుకురండి అనగానే తీసుకురాగానే యేసుప్రభుల వారు కూడా తిన్నారు, వారితో కలిసి భుజించారు. అంటే యేసుప్రభుల వారికి శరీరం ఉంది, మహిమ శరీరం ఉంది, గాయాలున్నాయి అని, నేను భూతాన్ని కాదని మరలా ఇంకొకసారి అక్కడ పై గదిలోనే కాదు, ఇంకొకసారి నేను దెయ్యాన్ని కాదు దేవుణ్ణి అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎందుకు? ఇంత ముందుకు సముద్రంలో కనబడ్డప్పుడు వామ్మో వస్తున్నది భూతమే అన్నారు కదా శిష్యులందరూ. అందుకే నేను భూతాన్ని కాదు దేవుణ్ణి అని చెప్తున్నాడు. అదేవిధంగా మనందరికీ కూడా, ప్రపంచానికి కూడా వాక్యం ద్వారా ప్రకటిస్తూ ఉన్నారు. ఈ సమయంలో అందరి శిష్యులు అక్కడ ఉన్నారు, అంటే అపోస్తులు ఉన్నారు. కానీ పేతుర్ని దేవుడు పిలిచి అంటున్నాడు, యేసయ్య ఇదిగో పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. అయితే నా గొర్రెలను మేపము. యోహాను సువార్తలో మనం చూస్తున్నామని. రెండోసారి మరలా దేవుడు అడుగుతున్నాడు, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా ప్రేమిస్తున్నానయ్యా, అయితే నా గొర్రెలు జాగ్రత్త. మూడోసారి మళ్ళా పేతుర్ని దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో పేతురు, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అనగానే పేతురు నొచ్చుకొని, అయ్యా నీకు తెలుసు కదా తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అనగానే నా గొర్రెలు జాగ్రత్త, నా బిడ్డలు జాగ్రత్త, వారిని మేపుము అని. ఎందుకండి దేవుడు ఇన్నిసార్లు చెప్తున్నాడు జాగ్రత్త? కథోలిక శ్రీ సభ కాకుండా అనేక సంఘాలు ఉన్నాయని, ఎంతో మంది గొర్రెల కాపరులు ఉన్నాయని, ఎంతో మంది బిడ్డలని వక్ర మార్గంలో తీసుకెళ్తారు. కొంతమంది పాస్టర్లు ఎంతో మంది కొత్తగా వస్తున్న సంఘాలు, కొత్తగా వస్తున్న వర్గాలు, కథోలిక శ్రీ సభ నుండి విడిపోయిన వారు ఉన్నారు చాలా మంది. కాబట్టి జాగ్రత్త, నా బిడ్డలు జాగ్రత్త, నా గొర్రె పిల్లలు జాగ్రత్త అని గొర్రెల కాపరికి, ప్రధాన యాజకుడైన గొర్రెల కాపరి అనే యేసుప్రభుల వారు ఒక గొప్ప బాధ్యతని పేతురుపై పెట్టేసి వెళ్తూ ఉన్నాడు. ఈ ప్రపంచానికి కూడా చాటి చెప్పాడు. ఇక్కడి వరకు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ అంశము. దాని తర్వాత అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 23వ వర్షం దగ్గరికి మనం వస్తే అండి, ఇక్కడ సందర్భం మనము ధ్యానిస్తే, అప్పటికి క్రీస్తు సంఘములో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అందులో ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే, మీకు సున్నతి లేకపోతే మిమ్మల్ని దేవుడు అంగీకరించరు అని కొన్ని సాంప్రదాయాలు, అనవసరమైన సాంప్రదాయాలు, అవసరం వచ్చే సాంప్రదాయాలు కాదండి. ఎందుకంటే కాథలిక్ ట్రెడిషన్ ని మనం ఏమంటామంటే కథోలిక సాంప్రదాయం అని అంటాము. అయితే నియమాలు అని అంటాము. ఇవి మంచిని చేస్తాయి, మనకి చెడుని చేయవు. అయితే మంచి నియమాలను కాకుండా వారిని అపమార్గము పట్టించే నియమాలు, వారిని బాధ పెట్టే నియమాలు, వారిని మరి బరువు మోసే నియమాలు వారు చూపిస్తూ అంటున్నారు, మీకు సున్నతి కావాలి లేకపోతే దేవుడు అంగీకరించడం అని అబద్ధపు ఆలోచనని వారి పైన బరువుగా వారి పైన వేసి రుద్దుతున్నారు. ఆ సమయంలో ఇదిగో పౌలు బర్నబాలు గారు విని వస్తూ ఉన్నారు అపోస్తుల దగ్గరికి, చర్చ్ పెద్దల దగ్గరికి వచ్చి క్రీస్తు సంఘంలో ఉన్న వారితో కలిసి మాట్లాడిన తర్వాత, ఇదిగో ఇలా ఉంది ఆ సంఘం యొక్క పరిస్థితి. మరి అందులో మన బిడ్డలే వెళ్ళి మాట్లాడారంట అన్యులతో. అన్యులు ఇలాంటి శ్రమ గుండా వెళ్తున్నారు, వారు భరించలేని భారాన్ని మోపుతూ ఉన్నారు, ఎలా అని అన్నప్పుడు చర్చ్ పెద్దలు, అపోస్తులు, క్రీస్తు సంఘంలోని వారందరూ కూడా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగి, ఇదిగో ఒక డిసిజన్కి వచ్చారు, ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, పౌలు బర్నబాలతో ఆంతియోకియాకి కొందరి సోదరుని ఇచ్చి, అదేవిధంగా ఒక లేఖని ఇచ్చి పంపిస్తూ ఉన్నారు ఆ అన్యుల దగ్గరికి. అక్కడ పంపిస్తూ ఉన్న సమయంలో ఏ ప్లేసెస్ కి వాళ్ళు వెళ్తూ ఉన్నారంటే, యాంతియోకియాకు 23వ వచనంలో, సిరియాకు, సిలీషియాకు, అందులో ఉన్న అక్కడ నివసిస్తున్న అన్యులకి, సోదరులకు అందరికీ కూడా ఇదిగో ఇది చెప్పమని మా సంఘంలో ఉన్న వారిని, ఇదిగో పౌలు బర్నబాలతో పాటు సహోదరులతో పాటు మేము ఈ లేఖనాన్ని మీకు అందిస్తున్నాము అనే ఒక విషయాన్ని కూడా ఆ లేఖనంలో రాసి పంపిస్తూ ఉన్నారు. ఇదిగో మన పేతురు గారితో పాటు చర్చ్ పెద్దలు అంటే
కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఏం చెప్తుందంటే ప్రీస్టులు, గురువులు, యాజకులు, ప్రధాన యాజకులు, డీకన్స్, లేదంటే వారి పైన ఉన్నవారు బిషప్స్, కార్డినల్స్, ఆర్చ్ బిషప్స్, వీరందరూ కూడా పోప్ కింద ఉన్నవారు. వారందరూ డిసిజన్ తీసుకొని, నిర్ణయం తీసుకొని పౌలు బర్నబాలతో పాటు లెటర్ని పంపిస్తూ ఉన్నారు. సున్నతి ఇప్పుడు అవసరం లేదు, దేవుడు మీ అందరి మీదకి పరిశుద్ధాత్మని అభిషేకాన్ని పంపిస్తాడు, మేము మీ మీద చేతులు ఉంచి ప్రార్థిస్తాము అని చెప్పినట్లుగా ఎన్నో వాక్యాలను మనం అపోస్తుల కార్యంలో చూసినాం. అయితే ఇక్కడ 24వ వచనం చదువుతాను చూడండి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 24వ వచనము. మా సంఘములోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మేము కష్టపెట్టి కలవర పెట్టిరని మేము విని ఉన్నాము. దీనిని గూర్చి వారు ఏమాత్రము మా ఉత్తర్వులను పొంది ఉండలేదు అని ఎవరు చెప్తున్నారు? చర్చి పెద్దలు, పేతురు గారు, ఇదిగో పౌలు బర్నబాస్తో అందరూ చెప్తూ ఉన్నారు అన్యులకి. ఎక్కడి నుంచి వచ్చారంట వాళ్ళు కూడా? మా సంఘములోని వారి కొందరు మీ వద్దకు వచ్చి మీకు అలజడిని సృష్టించారు, లేనిదాన్ని ఉన్నట్టుగా చేసి చెప్పారు. అదేవిధంగా ఈనాడు కన్నతల్లి అనే కథోలిక శ్రీ సభ నుండి విడిపోయిన వర్గమైన మార్టిన్ లూథర్ గారు దేవుడి యొక్క సంఘం నుంచి వచ్చిన వ్యక్తే, అంటే కథోలిక శ్రీ సభ నుంచి వచ్చిన వ్యక్తే. అలజడి సృష్టించాడు. ఏమన్నాడంటే, ఇదిగో కథోలిక శ్రీ సభలో ఎన్నో తప్పులున్నాయి, మనము చేయాల్సిన అవసరం లేదు అని ఒక ప్రీస్ట్, ఒక గురువు, ఒక యాజకుడు ఉన్న పలంగా పోపు గారి యొక్క అధికారానికి లోబడకుండా, పీటర్ అధికారానికి లోబడకుండా పౌలు గారే ఇక్కడ పేతురు గారి యొక్క అధికారానికి లోబడుతున్నాడు. చూడండి, పౌలు గారు ఎప్పుడండి ఎన్నుకోబడింది? పౌలు గారు క్రీస్తు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు యేసుప్రభువు దర్శనం ఇచ్చి, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావని అన్నాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం మనం చూసాం కదా. అప్పుడు సౌలుని పూర్తిగా దేవుడు మార్చేసి పౌలుగా దీవించి జ్ఞాన స్నానము ఒక దైవ భక్తుడైన సిమియోను ద్వారా ఇప్పించి, దాని తర్వాత తన కంటికి ఉన్న ఆధ్యాత్మికమైన గుడ్డితనాన్ని తీసివేసి క్రీస్తు సంఘం అంటే ఇదే అని చూపించి పేతురు యొక్క అధికారానికి లోబడేలాగున దేవుడే చేశాడు. అందుకే పౌలు గారికి ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినా, శిష్యులకి ఇంకెవరికైనా డౌట్స్ వచ్చినా, అనుమానాలున్నా వెళ్ళి అపోస్తులతోటి, చర్చ్ పెద్దలతోటి, పేతురు గారితో అంటే పోపు గారితో మాట్లాడి ఏది కరెక్ట్ కాదు అని తెలుసుకొని వారు బయటికి వెళ్ళి ప్రసంగించేవారు. అంతేకాని పౌలు గారు ఎప్పుడూ అనుకోలేదు, దేవుడు స్వయంగా నాతో మాట్లాడాడు, యేసు ప్రభుల వారి యొక్క స్వరం నేను స్వయంగా విన్నాను, ఇదిగో సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నా అన్నాడు, క్రీస్తు సంఘాన్ని నేను హింసిస్తున్నా అన్నాడు, అయినప్పటికీ నేను బయటికి వెళ్ళి ప్రసంగించాలి, నేను పెద్ద బోధకుని అవ్వాలి అని అనుకోలేదండి పౌలు గారు. అందుకే దేవుడు దీవించి పేతురికి లోబడ్డాడు కాబట్టి, దేవుడిచ్చిన అధికారానికి లోబడ్డాడు కాబట్టి 13 నుండి 14 లెటర్స్ కొత్త నిబంధనలో దేవుడే పేతురికి ఆ యొక్క లేఖనాలు రాసే జ్ఞానాన్ని ఇచ్చాడంటే చూడండి ఎంత గొప్ప జ్ఞానమో. పేతురికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, కానీ ఆ అధికారానికి లోబడి జీవించిన పౌలుకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి ప్రపంచ నలుగుల మొత్తము కూడా పౌలు యొక్క ప్రసంగం లేకుండా, అంటే పౌలు రాసిన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసిన లెటర్స్ గురించి మాట్లాడకుండా ఏ వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండలేడు. నువ్వు అన్యురాలవవు, అన్యుడవవు, కథోలికేతడవవు, ప్రొటెస్టెంట్స్ అమ్మలు ఎవరైనా అవ్వనివ్వండి, ప్రొటెస్టెంట్ సంఘాలు, పాస్టర్లు, కన్నతల్లి కథోలిక శ్రీ సభ దేవుడు నియమించిన సంఘమైన శ్రీ సభ నుండి కూడా అనేక విధాలుగా పౌలు గారి యొక్క పరిచర్య గురించి ఇప్పటికీ కూడా, పౌలు గారు చనిపోయి ఇన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా మారు మ్రోగుతూ ఉంది పౌలు గారి యొక్క పేరు. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను, నా ఆజ్ఞకి లోబడిన వారికి నేను పరిశుద్ధాత్మను నేను ఇస్తాను అని యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం మనం చదవలేదా? అందుకే ఈ రోజు పరిశుద్ధమైన పట్టణాల్లో కూడా మనం చూస్తున్నామండి. మనకి యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. అందుకే యేసు ఇట్లు సమాధానం ఇచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటలు పాటించును. దేవుడు ఇచ్చాడు మాట పట్టుని, పేతురు గారికి అధికారాన్ని ఇచ్చాడు. సో ప్రేమించువాడు నా మాటను పాటించు. దేవుడు ఇచ్చిన మాటను మనం పాటించట్లేము, పోపు యొక్క అధికారానికి మనం లోబడిపోతే ఇది గుర్తుపెట్టుకోవాలి.
అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. దేవుడి యొక్క కృపయు, ఆ తండ్రి దేవుడి యొక్క సమాధానము, యేసు ప్రభుల వారి యొక్క కృపయు, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసము మనతో ఉండునుగాక అని దివ్యబలి పూజలో మొట్టమొదటిగా గురువు పలుకుతున్న మాట ఇది. అందుకే మనతో ఉండడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏక స్వభావం కలిగి మనలోకి వస్తున్నారు. ఆ బిడ్డలకే కథోలిక శ్రీ సభ యొక్క సత్యం అర్థమవుతుంది అని అర్థము. అందుకే నా మాటలు విని మర్చిపోకుండా దాన్ని ఆచరించువాడు, నా మాటల ప్రకారం జీవించువాడు, ఇదిగో నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. దేవుడి మాటని మనం పాటించట్లేదంటే దేవుడికి ఆజ్ఞకి లోబడట్లేదు. దేవుడి యొక్క మాటని మనం ధిక్కరిస్తున్నామంటే దేవుణ్ణి ప్రేమించట్లేము. కాబట్టే పోపు గారి యొక్క అధికారానికి మనం లోబడట్లేము. లోబడిని బిడ్డలు ఇదే సంఘంలో ఉన్న, ఒకప్పుడు 2000 సంవత్సరాల ముందు ఉన్న, ఇదిగో ఆ సంఘముని విడిచిపెట్టి 500 సంవత్సరాల ముందు పేతురు నుండి వేరుపడి, సంఘము నుండి వేరుపడి, దేవుడిచ్చిన అధికారానికి లోబడకుండా ఇదిగో నేను గొప్ప ప్రవక్తని, ఇదిగో నేను గొప్పవాడిని అని కథోలిక శ్రీ సభ నుంచి వర్గముగా విడిపోయిన మార్టిన్ లూథర్ గారి వల్ల ఎంతో మంది పాస్టర్లు ఈ రోజున అయ్యారు. అందుకే దేవుడు బాధపడుతూ ఉన్నాడు, కథోలిక శ్రీ సభలోకి రండి. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తూ ఉన్నాడంటే, ఇక్కడ అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో మనం చూసాము. ఇదిగో 24వ వచనంలో, మా సంఘములోని వారు కొందరు మీ వద్దకి వచ్చి మిమ్మల్ని కలవర పెట్టారు. క్రీస్తు సంఘం కాదన్నారు, ఇది సత్యమైన బోధన కాదన్నారు, క్రీస్తు బోధన ఇది కాదన్నారు. అయితే విడిపోయారు, వర్గముగా చినిపోయారు. కానీ దేవుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. ఒకప్పుడు గొర్రెల కాపరి ఒక్కరే పేతురు, అవునా? ఎస్, ఫస్ట్ పోప్ ఇన్ ద వరల్డ్. అయితే ఆ గొర్రెల కాపరి కింద గొర్రెలు అనేకం ఉన్నాయి. గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. టీచింగ్స్, కథోలిక శ్రీ సభ చెప్తున్న టీచింగ్స్ అర్థం చేసుకుంటాయి, సాంప్రదాయాన్ని అర్థం చేసుకుంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు. దేవుడికి భవిష్యత్తు తెలుసు, అందుకే ఈ వాక్యాలు లిఖించాడు. ఏమంటున్నా అంటే, ఈ గొర్రెల దొడ్డి నుండి వెళ్ళిపోయారు కొంతమంది. అయితే ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకున్నాయి, వాణిని కూడా నేను తోడుకొని రావలేను. దేవుడి బాధ్యత అది, అందుకే మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. అవి నా స్వరమును ఆలకించును, అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. ప్రపంచం మొత్తములో ప్రతి దేశానికి ఒక పిఎం ఉంటాడు, ప్రధాన మంత్రి, అవునా అండి? ఎస్. అయితే ఒకే దేశంలో 10 మంది ప్రధాన మంత్రులు ఉండకూడదు కూడా. ఎందుకంటే ఎవరి మాట వినాలో, ఎవరు రూల్ పాస్ చేస్తే ఏది వినాలో, ఏ ఒక్క నియమాలు మనం పాటించాలో మనకు అర్థం కాదు దేశంలో మనం జీవిస్తున్నప్పుడు. దేశం గురించే ఇంత బాధ ఉంటే ఆ దేవాది దేవుడు ప్రపంచం గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రవచనాత్మకంగా ముందే పరిశుద్ధమైన గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు. చెడగొడతారు, విడగొడతారు. అయితే మళ్ళీ వారిని నేను తీసుకొని వస్తాను. అవి ఇప్పుడు నా స్వరం వినేటట్టు నేను చేస్తాను. అప్పుడు ఒకే మంద, ఒకే కాపరి ఉంటారు. అందుకే ప్రపంచానికి పీటర్ ఇస్ ద ఫస్ట్ పోప్. ప్రపంచానికి మొట్టమొదటి పోపు గారు ఎవరు అనంటే పేతురు గారు. ప్రపంచానికి అండి, దేశానికి కాదు. దేవుడు దేశాన్ని కాదు, ప్రపంచాన్ని ఏయడానికి లోకానికి వచ్చాడు యేసయ్య. అందుకే తాను మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. అందుకే మార్గాన్ని చూపించాడు, బాధ్యతని ఇచ్చాడు పేతురికి. సత్యమని చెప్తున్నాడు వాక్యం ద్వారా, జీవం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనలో జీవం ఉంటే మనకు అర్థమవుతుంది జీవం ఎలా ఉంటుంది. కన్నతలేని కథోలిక శ్రీ సభ చెప్తూ ఉంది, ఇదిగో దేవుడి యొక్క దివ్య సప్రసాదాలను, దేవుడి యొక్క దివ్య శరీరాన్ని, రక్తాన్ని భుజించి పానము చేయు వాడిలోనే ఇదిగో జీవం ఉంటుంది అని, యేసుప్రభువు వారు నివసిస్తారు అని. ఈ జీవాన్ని కూడా, దివ్య మందసాన్ని కూడా, దివ్య సప్రసాదాన్ని కూడా వినని, విశ్వసించని అన్యులు, కథోలికేతరులు ఈరోజు వర్గముగా విడిపోయిన ఇదిగో
సంఘాలు అని చెప్పబడుతున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో క్రీస్తు సంఘం కాదు అది. కాబట్టి ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేన్ని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. చూడండి, ఈ అవసరమైన నియమములు తప్ప అవసరమైన నియమాలున్నాయి కథోలిక శ్రీ సభలో, అనవసరమైన నియమాలు లేవు. అందుకే అవసరమైన నియమాలు అంటే కథోలిక శ్రీ సభలో ట్రెడిషన్, సాంప్రదాయం ఉంది. అదేంటంటే 2000 సంవత్సరాల నుండి వచ్చిన పారంపర్యం మనం విశ్వసించాలి. అందుకే క్యానన్ లా అని, అదేవిధంగా క్యాటకిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ అని పారాగ్రాఫ్స్ ఎన్నో మనం చదువుతూ ఉంటాము, వింటూ ఉంటాము. దేవుడు ఏ విధంగా మన పోప్స్తో, అదేవిధంగా బిషప్స్తో, కార్డినల్స్తో, ఆర్చ్ బిషప్స్తో, ప్రధాన యాజకులతో, డీకన్ బ్రదర్స్తో, తన యొక్క బిడ్డలు కాన్సక్రేటెడ్ చేసుకున్న లైఫ్స్తో ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా ఆచి తూచి అడిగేసి కరెక్టా కాదా అని డిసిజన్స్, నిర్ణయాలు తీసుకొని మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభకు ఒక రూల్ పాస్ చేస్తూ ఉన్నారు పోపు గారు. డిస్కషన్స్ అయిన తర్వాతే అదే విధంగా ఇక్కడ కూడా అదే డిస్కషన్ అయింది. అన్యులని కలవర పెడుతున్నారు, అసత్యమైన బోధనలు చేస్తున్నారు. అందుకే వర్గాలు అసత్యమైన బోధనలు చేస్తున్నాయి. దివ్యస ప్రసాదం వద్దు అని, మరియ తల్లి మధ్యవర్తితో ప్రార్థన వద్దు అని, ఎక్కడా దేవుడు చెప్పలేదు అని. కథోలిక శ్రీ సభ నుండి ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయి వర్గముగా విడగొట్టబడి సంఘాన్ని స్టార్ట్ చేస్తే అది సంఘమా? నో. సంఘము ఒక్కటే, ఒకే మంద, ఒకే కాపరి. ఆ కాపరి యేసయ్య ఆ బాధ్యతని వెళ్ళిపోయేటప్పుడు పేతురుకిచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు, మోక్షారోహణం అయిపోయాడు. అందుకే దేవుడు ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనకిచ్చాడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. అందుకు యేసు ఇట్లు సమాధానం ఇచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటలు పాటించును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో వసింతుము. 24వ వచనం. నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. ఎవరైతే వర్గాలుగా చీలిపోయి ఉన్నారో వారందరూ దేవుడి యొక్క మాటని పట్టించుకోవట్లేదు, దేవుణ్ణి ప్రేమించట్లేరండి. ఎందుకంటే పేతురుతో యేసయ్య ఆల్రెడీ అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెపిల్లలు జాగ్రత్త, నా బిడ్డలు జాగ్రత్త, కథోలిక శ్రీ సభ జాగ్రత్త. కొంతమంది వస్తారు, వర్గాలుగా చీలిపోతారు. భవిష్యత్తు గురించి దేవుడు చెప్తున్నాడండి. అందుకే జాగ్రత్త, జాగ్రత్త, నా గొర్రె పిల్లలు జాగ్రత్త, నీవు గొర్రెల కాపరివి, ఈ మంద జాగ్రత్త అని యేసయ్యే మోక్షారోహణ అవ్వక ముందే పేతురు దగ్గర మాట పట్టు తీసుకుంటున్నాడు. మనం మాటిస్తాము దేవుడికి, కానీ దేవుడు మన దగ్గర మాట తీసుకోవడం అంటే ఎంత గొప్ప అద్భుతం అండి, అది ఎంత గొప్ప ధన్యత్వం. అందుకే పేతురు యొక్క మరణం ఎంత భయంకరంగా ఉందండి. చనిపోయాడు దేవుడి కోసమే. మనం అందరం చనిపోనున్నా చనిపోదాం, కానీ కథోలిక శ్రీ సభను మాత్రం విడిచిపెట్టొద్దండి. ఇది నిజమైన దేవుడి యొక్క సంఘము. దేవుడు నిర్మించాడు, మనుషులు నిర్మించలేదు, బిల్డింగ్ నిర్మించలేదు. యేసయ్య ఒక బాధ్యత ఇచ్చి, అధికారాన్ని ఇచ్చి నిలబెట్టాడు. అందుకే మనం అందరం కూడా ఈ యొక్క సత్యమైన బోధనలోనే మనం నడుద్దాము. ఈ సత్యమైన మార్గాన్ని నువ్వు పట్టుకోకుండా, ఈ జీవాన్ని నువ్వు పొందుకోకుండా నువ్వు వెళ్తా అంటే ఆ యొక్క ప్రాంతము, ఆ యొక్క ప్రదేశము, లేదంటే నీ యొక్క మార్గము మొత్తము కూడా అంధకారమే, ఏమీ కనబడదు. అందుకే దేవుడి యొక్క వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, మన త్రోవకి వెలుగై ఉన్నది. దీపం పట్టుకోకుండా నువ్వు వెళ్తే అక్కడ దారి కనబడదు. ఆ మార్గంలో ఏముందో, ఆ మార్గంలో ఏముందో, గొర్రెల కాపరున్నాడా, లేదంటే మోసం చేసే జీతగాడున్నాడా, లేదంటే గొర్రెలను తినే గర్జించు సింహము వలె సాతాను ఉన్నాడా, తోడేలు వలె పొంచి చూస్తున్నాడా, డబ్బుల కోసం ఆశపడి పరిచర్య చేస్తున్నాడా, లేదంటే దేవుడి యొక్క సంఘం కోసమే తన ప్రాణాన్ని పెట్టడానికైనా, తన ప్రాణాన్ని దారపోయడానికైనా సిద్ధముగా ఉన్నాడా పేతురు వలె అని మనం చూసి, ఆచి తూచి, ఆలోచించి అడుగు వెయ్యాలి. అందుకే దేవుడి వాక్యం మనము దివారాత్రములు చదువువాడు, ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుడి మార్గము కాకుండా దేవుడి మార్గాన్ని ఎంచుకున్నవాడు ఇదిగో ఫలిస్తాడు, పచ్చని చెట్టు వలె ఉంటాడు, ఏటి ఒడిన నాటిన చెట్టు వలె ఫలిస్తాడు.
సకాలంలో పండ్లను ఇస్తాడు, అనేకులకు ఆశోకరంగా మారుతాడు, అనేక పక్షులు వచ్చి ఆ చెట్టు పైన సేద తీర్చుకుంటాయి, అనేక మంది బిడ్డలు వచ్చి ఆ చెట్టు కింద నీడదాపున నిలబడతారు అనేది మనం మర్చిపోకూడదు. ట్రీ ఆఫ్ లైఫ్, యేసుప్రభుల వారు జీవ వృక్షమై ఉన్నారు. ఈ జీవ వృక్షములో మనం ఉండాలి అంటే మనము దేవుడి యొక్క మార్గములో, సత్యములో, జీవములో నడుస్తూ ఉంటూ పొందుకోగలిగితే, ఆ సత్యాన్ని ప్రకటించగలిగితే దేవుడు ఎంతో ఆనందపడతాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క ఈ వాక్య పరిచర్యలో మీరందరూ కూడా పాలి భాగస్తులు అవ్వాలంటే దయచేసి కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకిచ్చిన ఈ సత్యోపదేశాన్ని మీరు అనేకులతో పంచుకోండి. దేవుడి యొక్క పరిచర్యలో పాలి భాగస్తులు కండి. మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క సత్య బోధనలు తెలియక ఎంతో మంది బిడ్డలు అన్య మార్గంలో వెళ్ళిపోతున్నారు, అపమార్గము పడుతున్నారు. ఇదిగో సంఘంలో, నిజమైన సంఘంలో ఉండకుండా వర్గాలలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరో ఏర్పరిచిన వర్గము, ఎవరో అంటూ ఉన్నారు ఇదిగో ఇది క్రీస్తు సంఘం, క్రైస్ట్ చర్చ్ అని, జీసస్ చర్చ్ అని బిల్డింగ్ కి పేర్లు తగిలియగానే, ట్యాగ్లు తగిలియగానే నిజమైన చర్చ్ అవ్వదండి. ఎందుకంటే బ్రాండెడ్ బట్టలకి ఉన్న ట్యాగ్ తీసుకువెళ్ళి పాత బట్టలకి తగిలించినంత మాత్రాన పాత బట్టలు కొత్త బట్టలు అవ్వలేవు. అర్థమైపోతుంది మనకి. అదేవిధంగా దేవుడి యొక్క కథోలిక శ్రీ సభలో ఉన్న టీచింగ్స్ కి విరుద్ధంగా మాట్లాడి ఇదిగో ఇదే చర్చ్ అని నువ్వు నిర్మించినంత మాత్రాన దేవుడు నిర్మించిన కథోలిక శ్రీ సభ కాకుండా ఈ చర్చ్ ని విడిచిపెట్టి నువ్వు సపరేట్ గా వెళ్ళిపోయి నీ స్వలాభం కోసము, డబ్బు కోసము, ఆ యొక్క దాహం కొని ఉన్న నీవు, ఈ లోకరీత్యా అధికారం కోసము నువ్వు ప్రయాసపడుతున్న నీవు ఎవరివైతే సంఘాన్ని నిర్మిస్తావో, వర్గముగా ఉన్నదాని సంఘం అంటావో అది తప్పు. అది కూలబడిపోతుంది. కొన్ని రోజులలో ఎవరైనా ఇసుక పైన ఇల్లుని కడితే కూలిపోతుంది, అది పటిష్టంగా ఉండదు. కానీ మూలరాయి అయినా యేసుప్రభుల వారు చెప్పిన ఒక రాయి మీద పేతురుపై కట్టబడిన క్రీస్తు సంఘమైన ఈ పునాదిపై మనం నిలబడితే ఇది ఎప్పటికీ కూడా కూలిపోదు. ఇది రాతిపై కట్టబడిన సంఘము, ఇసుకపై కట్టబడిన సంఘము కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలగాలి. కాబట్టి నా భర్త పేరు విద్యాసాగర్, నా పేరు జోష్న. దయచేసి నా కోసం, నా భర్త కోసం, మీ ఆధ్యాత్మికమైన బిడ్డలైన మా కోసం ప్రార్థించండి. మేమును మీ అందరి కోసం ప్రార్థిస్తాము. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోండి. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనంలో ఒకరి దగ్గర ఒకరిని పాపములు ఒప్పుకోనండి. అదేవిధంగా మీరు స్వస్థతలు అవ్వాలి అంటే ఒకరికి తెలిసిన విషయాలు ఇంకొకరితో పంచుకోండి. ఇది ఈ వాక్య పరిచర్య మనకి స్వస్థత యేసు నామములో చేకూర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. అసత్యమైన బోధన నుండి సత్యమైన మార్గంలో మనల్ని నిలబెట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా. కథోలిక శ్రీ సభను దేవుడు 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా మనం ప్రార్థించకపోయినా నడిపిస్తాడు. ఎందుకంటే ఇది క్రీస్తు సంఘము. యేసుప్రభుల వారు శిరస్సు అయినాడు. మరియ తల్లి, మదర్ ఆఫ్ చర్చ్ అంటే కన్య మరియ కథోలిక శ్రీ సభకి తల్లి అయి ఉంది అని క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 963 పారాగ్రాఫ్ లో ఉంది. మరియ తల్లి మనందరికీ కూడా తల్లే అని ఈరోజు మదర్ ఆఫ్ కన్సోలేషన్, అవర్ లేడీ ఆఫ్ కన్సోలేషన్, ఆదరణ మాత పండుగ సందర్భంగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మనకి ఎలవేళ తోడయుండునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించునుగాక. మనలో కొంతమందిని నేను దేనికి పనికిరాను, నేను దేనికి యూజ్ అవ్వను, నా వల్ల ఉపయోగమే లేదు, జాబ్ లేదు, బిజినెస్ లేదు, కుటుంబంలో కరెక్ట్గా సఖ్యత లేదు, లేదంటే భార్య పట్టించుకోవట్లేదు, ఇంకా ఏదైనా కానివ్వండి, మీరు డిప్రెస్ అవుతున్నారు. దేవుడు చెప్పమని చెప్తున్నాడు. అదేంటంటే యేసయ్య అంటున్నాడు, నేను మూలరాయిని, నిన్ను మూలరాయిగా నిలబెట్టబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. త్రోసేసిన రాయి, పడేసిన రాయి, ఎవరికి పనికి రాది అని చెప్పిన రాయి మూలరాయిగా యేసు నామములో దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆనందించు ప్రియమైన బిడ్డ, దేవుడి ఆత్మలో ఆనందించు. అనేకులకు ఆశీర్వకరంగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని యేసు నామములో దీవించునుగాక. ఆమేన్. దయచేసి ఈ వాక్య పరిచయని అనేకులకు పంపించండి. దేవుడి యొక్క వాక్య పరిచయలో నాతో పాటు మీరును
పాలిభాగస్తులు కండి. ఆ దేవాతి దేవుడి యొక్క ప్రేమయు, క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మనతోనూ మన కుటుంబములతోనూ ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.